పట్టాభిషేక మహోత్సవంలో లెక్క కట్టి ఆయన ఒక బాధలో ఇబ్బంది పడేవాడు. అంతకన్నా మొదలు అయోధ్యలో కూడా రాముల వారికి పట్టాభిషేకం చేద్దామనే సమయానికి నేను అరణ్యవాసం వెళ్తాను అని చెప్పాను రామచంద్ర స్వామి గారు. అరణ్యవాసం వెళ్ళిన తర్వాత అంతవరకు భరతుడికి ఇద్దాము పట్టాభిషేకం అన్నారు. భరతుడికి పట్టాభిషేకం చేస్తే అన్నయ్య ఉండగా తమ్ముడు చేయడానికి లేదు కదా అని చెప్పి తిరస్కరించాడు భరతుడు. నా కూతురు పట్టాభిషేకము అని అన్నారు. మరి ఎలా అంటే నేను అరణ్యవాసం వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటాను అని చెప్పి రామచంద్ర స్వామి గారు ఆశించారు. అంతవరకు భరతుడు ఏం చేశారు తెలుసా, ఈ యొక్క స్వామివారి పాదుకులు ఏదైతే ఉన్నాయో అన్నయ్య నువ్వు ఇక్కడ లేకపోయినా నీ రామాయణ గాథని ప్రపంచమంతా వ్యాపింపచేస్తాను అని చెప్పి తదాస్తునాయన చెప్పారు రామచంద్ర స్వామి గారు. రాముల వారు అరణ్యవాసం సీతా సమేతంగా వెళ్ళిపోయారు, లక్ష్మణుడితో సహా వెళ్ళిపోయారు అరణ్యవాసం. అరణ్యవాసం వెళ్ళిన తర్వాత భరతుడు వెంటనే తలపైన పాదుకలు పెట్టుకొని రాముల వారి పాదుకలు పెట్టుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అంతకన్నా మొదలు స్వామివారికి ఇచ్చినటువంటి ఒక పేరు, ఆయన పేరేంటి భరతుడు. ఈ భరతుడికి నామకరణం చేసిన వారి యొక్క సాక్షాత్తు నారాయణ రూపంలో ఉన్న రామచంద్రుడే వారి పేరు పెట్టారు, భరత అని పెట్టారు. ఈ భరతుడు పరిపాలించిన స్థానం ఉత్తరాది ప్రవేశం పైన భాగం అంతా కూడా భరతుడు పరిపాలించిన స్థానం. ఆ భరతుడు పరిపాలించిన స్థానంలో అప్పుడు ఎందుకు పేరు పెట్టారంటే నీ పేరుతో ఈ దేశమంతా వర్ధింపజేస్తుంది తరతరాలుగా, అందుకని భారతదేశము అని పేరు వచ్చింది.